ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారా? మీకు వాకింగ్ అంటే ఇష్టమా? ఎప్పుడు ముందుకి నడవడమేనా? ఒకసారి సరదాగా వెనక్కి నడిచి చూద్దామా? అసలు వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఒకసారి మనం ఇప్పుడు బ్యాక్ వాక్ ట్రై చేద్దాం. ఓకే, కమన్, నాతో పాటు వచ్చేసేయండి. వెనకకు నడవడము లేదా రివర్స్ వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల సాధారణమైనటువంటి వాకింగ్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి బాగా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అంటే అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఈజీగా బరువు తగ్గుతారు రివర్స్ వాకింగ్ చేసినట్లయితే. వెనకకు నడవడం వల్ల కండరాల యొక్క బలం అనేది పెరుగుతుంది. గ్లూటీస్, లెగ్స్ మరియు కాలి కండరాలన్నీ కూడా బలోపేతంగా తయారవుతాయి. రివర్స్ వాకింగ్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది మరియు గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన బారిన పడకుండా కూడా తగ్గిస్తుంది. ఇలా వెనకకు నడవడం వల్ల బ్యాలెన్స్ అనేది మెరుగుపడుతుంది. కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడే వారికి ఈ రివర్స్ వాకింగ్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, అలానే మోకాళ్ళ నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి ఈ రివర్స్ వాకింగ్ చేయడం వల్ల. కాళ్ళ కండరాలకంతా కూడా రక్త ప్రసరణ అనేది బాగా మెరుగవుతుంది. రివర్స్ వాకింగ్ శ్వాస పనితీరుని మెరుగుపరుస్తుంది, అలానే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుంది. ఈ వెనకకు నడవడము లేదా రివర్స్ వాకింగ్ అనేది మానసిక ఒత్తిడిని చాలా బాగా దూరం చేస్తుంది. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్తో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు చక్కగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు అట్లాగా స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ చేయాలి, తక్కువ డ్యూరేషనే చేయాలి, అలా క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీ యొక్క పరిసర ప్రాంతాల మీద మీకు అవగాహన ఉండాలి. చాలా జాగ్రత్తగా స్లోగా స్టార్ట్ చేసుకొని స్లోగా ఎండ్ చేసుకోవాలి. అలా గ్రాడ్యువల్గా మీకు అలవాటైన తర్వాత పెంచుకోవచ్చు. ఇది మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా ఉపయోగకరంగాను రిలాక్స్డ్గాను కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాం కదా. మామూలుగా వాకింగ్ చేసినట్లయితే ఏదో మొబైల్ మ్యూజిక్ వినుకుంటాను, పరిసరాలను అబ్జర్వ్ చేస్తున్నాం, అట్లా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాం, అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ మనకు మనసుతో అనుసంధానమై మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఫోకస్గా వాకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు? వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శాండ్లో వాక్ చేస్తే కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటో తెలుసా? మీరు శాండ్లో అలసిపోకుండా ఎంత టైం వాక్ చేయగలుగుతున్నారు? మీరు ఫాస్ట్గా బరువు తగ్గాలంటే మామూలుగా వాకింగ్ చేస్తే కన్నా ఇసుకలో ఒకసారి వాక్ చేసి చూడండి.